డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి కొన్ని పరిహారాలు, మేనిఫెస్టేషన్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇవి మీరు ఆచరణలో పెట్టగలిగితే 100% సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ఇన్ అడిషన్ టు దట్ కొన్ని హెల్త్కి రిలేటెడ్, వెల్నెస్కి రిలేటెడ్, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం కొరకు కావాల్సిన కొన్ని అంశాలని కూడా ఈ వీడియోలో మాట్లాడబోతా ఉన్నాం. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది అండగా, తోడుగా, నీడగా అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్, వైబ్రెన్సీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే హెల్త్, ఆరోగ్య సమస్యలు చాలా వరకే ఉన్నాయి. చిన్నదైనా పెద్దదైనా సరే. మీరు చెప్తున్నటువంటి ఈ మేనిఫెస్టేషన్, హెల్దీ మేనిఫెస్టేషన్, ఈరోజు నాకేంటంటే హెల్దీ మేనిఫెస్టేషన్ సంబంధించి ఏమైనా రెమెడీస్ కానీ ఏమైనా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉండాలి అంటే క్విక్గా చేయండి, పరిహారాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే విల్ టాక్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమః. ఓం ధన్వంతరియే నమః. ఓం శ్రీ 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 పంటమై సంతల్లి దేవ్యే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెన్సీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, ఆరోగ్యాన్ని ఆకర్షించడం కొరకు కొన్ని పరిహారాలు ఉన్నాయి, కొన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇవి 100% ఆచరణలో పెడితే ఎలాంటి ఇష్యూ అయినా సార్ట్అవుట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ నడిపించేది భగవంతుడే కదా. ఆ మహాశివుడు డిస్ట్రాయర్, జీఓడి, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. ఆ డిస్ట్రాయర్ ఎవరు? మహాశివుడు, ఆదియోగి. మీలో ఉన్న అనారోగ్య సమస్యల్ని, చెడు కర్మల్ని కూడా డిస్ట్రాయ్ చేసే శక్తి మహాశివుడికి ఉంది. దేర్ ఆర్ ఫ్యూ రెమెడీస్, పరిహారాలు ఉన్నాయి, మాట్లాడదాం. బిఫోర్ దాట్, మూమెంట్ ఈజ్ ఏ న్యూ మెడిసిన్. ఏంటమ్మా? మూమెంట్ ఈజ్ ఏ న్యూ మెడిసిన్. కాకపోతే ఈ రోజులో ఎవడు మూవ్ అవ్వట్లే. పీపుల్ ఆర్ నాట్ మూవింగ్ దేర్ బాడీ, పీపుల్ ఆర్ నాట్ షేకింగ్ దేర్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్స్ ఆరామ్సే కూర్చుంటున్నారు. ఏమవుతుంది? ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. అట్లీస్ట్ 10,000 స్టెప్స్ పెర్ డే పడాలి. 10,000 స్టెప్స్ పర్ డే. అప్పుడు కార్డియక్ అటాక్స్ కూడా రావు. ఓకే. అండ్ ఓవర్ వెయిట్, ఒబిసిటీ, తద్వారా డయాబెటిక్, అన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ ఈ రోజుల్లో కంటికి కనిపించిన రోగం ఏదైనా ఉంది అంటే బికాస్ ఆఫ్ దిట్ ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ. సైలెంట్ కిల్లర్ అని కూడా చెప్పొచ్చు. కొంతమందికి హెరిడిటరీ ద్వారా వస్తుంది. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం, అంటే డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కుంటున్నాం. బీపీ, షుగర్, థైరాయిడ్ అంటున్నాం కదా. దీస్ ఆర్ నాట్ ద డిసీజెస్, ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్. థైరాయిడ్ అనేది గ్లాండ్ అందరికీ ఉంటుంది, బీపీ, షుగర్ అనేది అందరికీ ఉంటుంది. సో ఇవి డిసీజెస్ కాదు, డిజార్డర్స్. అంటే దానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం ద్వారా, ఏదో లోటు, ల్యాకింగ్ ఉండడం ద్వారా అది డిజార్డర్గా మారుతుంది. సో డయాబెటిక్ రివర్సల్ అవ్వచ్చు, థైరాయిడ్ రివర్సల్ అవ్వచ్చు, ఓవర్ వెయిట్, ఒబెసిటీ నుండి ఫిట్ అండ్ ఫ్రీక్ అవ్వచ్చు. అట్లీస్ట్ మినిమం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే, 10,000 స్టెప్స్ పర్ డే. ఎవ్రీడే కూడా 10,000 స్టెప్స్ తీసుకోవాలా. సబ్జెక్ట్కి టచ్ చేస్తూ, ఏదో మంత్రా చదువుతూ, ఏదో ఎఫర్మేషన్ ఇస్తూ, డబ్బు సంపద, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని వాకింగ్ చేయండి. అటు మీరు ఆరోగ్యంగా ఉంటారు, అట్ ద సేమ్ టైం సబ్ కాన్షియస్ మైండ్ అద్భుతంగా రీప్రోగ్రామ్ అవుతుంది. ఏదో ఒక మంత్ర చాంటింగ్ చేయడం ద్వారా యూ విల్ గెట్ దట్ ఎనర్జీ. క్లియర్? సో 10,000 స్టెప్స్ పర్ డే. పాయింట్ నెంబర్ 2, కార్బోహైడ్రేట్స్ తగ్గించి, కార్బ్స్. చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్యాట్ తినడం వల్ల ఫ్యాట్ అవుతారని చెప్పి ఓన్లీ ఎగ్ వైట్ తినని అంటున్నారు. ఫ్యాట్ తినడం వల్ల ఫ్యాట్ అవ్వరు. పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల ఫ్యాట్ అవుతారు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్, వైట్ కలర్ స్టఫ్ ఏదైతే ఉందో, రైస్. ఓకే. సో కార్బ్స్ తగ్గించాలి. ప్రోటీన్స్, వైటమిన్స్, గుడ్ ఫ్యాట్, న్యూట్రియంట్స్, ఫైబర్స్, ఇవి ఎక్కువ ఇవ్వాలి. ఓకే. పాయింట్ నెంబర్ 3, షేక్ యువర్ బాడీ, మూవ్ యువర్ బాడీ. ఏదో ఒకటి చేయాలా, ఫ్రీ వదిలేయకూడదు. అట్లీస్ట్ 5 days a week అయినా సరే బాడీకి మూవ్మెంట్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్. ఓకే. వైటమిన్ డి సూర్య భగవాను నుండి రాదు, బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అయ్యి వైటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఆ సన్లైట్ కూడా చాలా అవసరం. కమింగ్ టు ద రెమెడీస్, దీనికి కనెక్ట్ చేస్తూ మాట్లాడుకుంటే, హెల్త్ ఇష్యూస్, మేజర్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయినా హీలింగ్ చేసే శక్తి మృత్యుంజయ మంత్రాకు ఉంది. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వార్వకమో బంధనాన్ మృత్యోర్ముక్షయ మామృత. మహాశివుడి యొక్క మృత్యుంజయ మంత్రం. ఈ మంత్రాకున్న వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే హీలింగ్ వైబ్రేషన్స్. డివైన్ హీలింగ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? డివైన్ హీలింగ్ జరుగుతుంది. నాకు 100 కొద్ది టెస్టిమోనీస్ ఉన్నాయి, మెయిన్లీ ఏపీ అండ్ తెలంగాణ. రేపమాపు ఏదో అవుతాడన్న కూడా అంత భగవంతుడికే వదిలేసి
మంత్రాన్ని చాంటింగ్ చేయడం వల్ల ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఏంటి? మృత్యుంజయ మంత్ర. పాయింట్ నెంబర్ 2 ధన్వంతరి మంత్రమా అని ఉంటుంది. ధన్వంతరి మంత్రం గూగుల్ చేయొచ్చు. సింపుల్గా ఓం ధన్వంతరియే నమః, ఓం ధన్వంతరియే నమః. ధన్వంతరి మంత్రాన్ని చాంటింగ్ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి బయటకు వచ్చినట్టు రహస్య పరిహార శాస్త్రంలో లిఖించబడి ఉన్నది. నాకు పర్సనల్లీ చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. అలానే థర్డ్ వన్, ఇక్కడ కంఠం దగ్గర నీలం రంగుని విజువలైజ్ చేసుకుంటూ తిరునీలకంఠం 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 అని చాంటింగ్ చేయొచ్చు. ఏంటమ్మా? తిరునీలకంఠం అంటే కర్మ ద్వారా కంటిన్యూ అవుతున్న అనారోగ్య సమస్య కరెక్షన్, కర్మ ద్వారా కంటిన్యూ అవుతున్న ఆరోగ్య సమస్య నుండి బయటకు వెళ్ళడానికి, డిసీజ్ నుండి బయటకు వెళ్ళడానికి తిరునీలకంఠం అన్నది చెప్పాలి. ఇక్కడ బ్లూ కలర్ లైట్ విజువలైజ్ చేసుకుంటూ. దీస్ ఆర్ ద 3 మంత్రాస్ అనారోగ్యం నుండి బయటకు వచ్చి ఆరోగ్యంగా జీవిస్తారు. మేనిఫెస్టేషన్కి సంబంధించి ప్రతిరోజు చెప్పండి, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, పంచభూతాలకి కృతజ్ఞతలు, నవగ్రహాలకి కృతజ్ఞతలు. ఏంటి? నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పండి. అండ్ తినేటప్పుడు కూడా అది ప్రేయర్ చేస్తూ, అన్నపూర్ణేశ్వరికి ప్రేయర్ చేస్తూ ఆ యొక్క ఎఫర్మేషన్ డిక్లరేషన్ ప్రేయర్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఫుడ్ ఆఫర్ చేయండి. అలానే ప్రతిరోజు వీలైతే కాపర్లో వాటర్ తాగండి, ఆర్ ఎల్స్ క్రిస్టల్ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగండి. నైట్ టైం పట్టుకొని చక్కగా హెల్త్ కోసం ఎఫర్మేషన్స్ ప్రేయర్స్ చేసి పక్కన పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ ప్రేయర్స్ చేసి తాగడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి త్రూ ఎక్స్క్రీషన్. అండ్ కాపర్ వెజల్లో తాగుతున్నాము, క్రిస్టల్ వాటర్ బాటిల్లో తాగుతున్నాము కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం. మనం నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, చాలా కంట్రీస్కి కూడా మనం ప్రేయర్ చేసి క్రిస్టల్ వాటర్ బాటిల్స్ మనం సెండ్ చేయడం కూడా జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ అలానే ప్రతిరోజు ప్రేయర్ చేసి తులసి లీఫ్ తినడం వల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, ఈ హెల్త్కి రిలేటెడ్ వెల్నెస్ థింగ్స్ ఏమున్నాయో అవి చేసుకుంటూ దానికి మేనిఫెస్టేషన్ జోడిస్తే అద్భుతమైన రిజల్ట్. అండ్ విజువలైజ్ యువర్ సెల్ఫ్. బాడీలో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోయిన వాడు బెడ్ మీద ఉంటూ కొన్ని నెలలు విజువలైజ్ చేసుకుని నేను ఆరోగ్యంగా నడుచుకొని హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళిపోతానని విజువలైజ్ చేసుకొని డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆరామ్సే బయటకు వచ్చాడు. ఆ స్టోరీ కూడా ఉంది, గూగుల్ చేస్తే ఆ స్టోరీ కూడా తెలుస్తుంది. మేనిఫెస్టేషన్ రిలేటెడ్ హెల్త్ స్టోరీస్ వందల వేలు లక్షల్లో ఉన్నాయి అక్రాస్ గ్లోబ్. ఇది జరిగింది. ఎచ్చట రిపేర్లు జరిగితే అచ్చట అన్ని రిపేర్లు జరుగును. ఎందుకంటే అన్నిటికంటే అద్భావం తద్భావత అన్న కాన్సెప్ట్ వెరీ పవర్ఫుల్. అన్నిటికంటే దైవశక్తి పవర్ఫుల్. ఇట్నిటి చేసేది ఇట్నట్టు చేసే శక్తి దైవానికి ఉంది. అది మీరు ఏ దైవమేనా అనుకోండి, మీరు ఏదైతే పరమాత్మ అనుకుంటున్నారో ఆ పరమాత్మకు ఆ శక్తి ఉంది. కాకపోతే ఆ శక్తి మీ బాడీలో ఇన్కల్కేట్ అవ్వాలి, ట్రావెల్ అవ్వాలి. ఇది ఆచరణలో పెడితే 100% హెల్తీగా ఉంటాం. అండ్ ఈ రోజుల్లో కోవిడ్ తర్వాత ప్రూవ్ అయిపోయింది, డబ్బు కంటే ద ప్రైమరీ థింగ్ ఏదైనా ఉంది అంటే ఆరోగ్యం. ద హెల్త్ ఈజ్ అవర్ ఫస్ట్ యాసెట్. స్థిరాస్తి ఏదైనా ఉంది అంటే ఆరోగ్యమే. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు, ఏదైనా అయితేనే ప్రాబ్లం తెలుస్తుంది. అండ్ చాలా మందిని లైవ్లో రీసెంట్గా చూడడం జరిగింది. సో ఆ ఎమోషన్తో చెప్తా ఉన్నాను, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ, హెల్త్ ఈజ్ ఆఫ్ ఫస్ట్ యాసెట్. ఆరోగ్యంగా ఉండడం అనేది మొదటి ఐశ్వర్యము అని మనం అందరం గ్రహించాల్సి ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా విశ్వానికి కోరుకుంటున్నాను. అందరూ కామెంట్స్లో ఐ ఆమ్ హెల్దీ, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి, ఐ ఫీల్ హెల్దీ, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా భావిస్తున్నాను, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మీకు తెలిసి హెల్త్ ఇష్యూస్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలానే అక్టోబర్ 12వ తారీఖు నుండి మీరు నేను 7 రోజులు కలిపి జర్నీ చేయబోతున్నాం. ఆ దైవ కార్యక్రమం, దివ్య కార్యక్రమం, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు జరగబోతున్న విశ్వ కార్యక్రమంలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. సో వంశీ గారు, మరి చాలా క్లాసెస్ నిర్వహించారు, ఎంతో మంది అటెండ్ అయ్యారు, వాళ్ళ లైఫ్ చేంజెస్ అయ్యాయి, కొన్ని టెస్టిమోనియల్స్ కూడా మనం చేసాము, చూసాము కూడా. లైఫ్ చేంజెస్, ఎలాంటి చేంజెస్ వచ్చాయని చెప్పేసి, ఎలాంటి బాధల్లోంచి వాళ్ళు బయటపడ్డారు అనేసి. మరి మరొక అద్భుతమైన క్లాస్ తో ముందుకు వస్తున్నారని మాకైతే తెలిసింది. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. షూర్. భగవంతుడి యొక్క ఆశీర్వాదం, చక్కగా దేవీ నవరాత్రులు 21 రోజులు దీక్ష తీసుకున్న బ్రహ్మాండంగా అయింది. 21 డేస్లో లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సత్సంగ్, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, ఓకే, లాట్ ఆఫ్ కనెక్షన్, ఎమోషనల్ కనెక్షన్. ఆది పరాశక్తి, లోకమాత, జగన్మాత, భద్రకాళి, మహాకాళి, కపాలిని, ఆ శక్తితో ఒక ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ, ఆ ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అంతా జరిగింది. ఈ ప్రాసెస్లో భగవంతుడు ప్రసాదించిన, లోకమాత, జగన్మాత, ఆది పరాశక్తి ప్రసాదించిన ఒక అద్భుతమైన ఆలోచన ఈ 7 రోజుల సదస్సు, 7 రోజుల ప్రోగ్రాము, క్లాసెస్, దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం అని నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నాం. ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే తల్లి, డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. పేరులోనే ఉంది
డివైన్ అంటే దివ్యతత్వం, దైవతత్వం, విశ్వతత్వం, దేవీతత్వముతో కూడిన మార్పు. ఏ విధంగా మారుతాం? తల వెంట్రుక నుండి కాళ్ళు గోరు వరకు అన్నీ మారుతాయి. ఫిజికల్ లైఫ్, మెంటల్ లైఫ్, ఎమోషనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, 5 మార్గాలలో మార్పు రాబోతా ఉంది. దానికి సంబంధించిన నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఇప్పటి వరకు భూప్రపంచంలోనే ఇవి ఇంకా ఉన్నాయా, ఇది నిజమా, ఇది సత్యమా, ఇలాంటిది ఒకటి ఉందా అన్న అంశాలు మనం బయటకు తీయబోతా ఉన్నాము అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా అండ్ విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం దిస్ టైం. ఐమ్ టెలింగ్ యూ దిస్ టైం. అంటే ఒక దరిద్రుడు కూడా ఎస్ నేను ధనవంతుడిని అవ్వగలనన్న కాన్ఫిడెన్స్, నాలెడ్జ్, కన్ఫర్మేషన్, కమిట్మెంట్, ఆ బ్లూ ప్రింట్, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎందుకంటే 2026లోకి ఎంటర్ అవబోతా ఉన్నాం. వీ హ్యావ్ ఓన్లీ 3 months, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అండ్ దెర్ ఈస్ అ ఫార్ములా కాల్డ్ 21/90 అని ఒక ఫార్ములా ఉంది. ఈ భూప్రపంచంలో సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ సైలెంట్ గా ఫాలో అవుతున్న ఫార్ములా ఇది. ఏంటమ్మా? 21/90. 90 ఏంటంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి మారడానికి 90 రోజులు మోర్ దెన్ ఇనఫ్. ఇన్కమ్ లేని వాడికి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయితే. ఒక 5 figure ఇన్కమ్ ఉన్న వాడికి 6 figure ఇన్కమ్లోకి వెళ్తాడు. ఆల్రెడీ 6 figure ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు స్టేబుల్ అవుతుంది, ఆపర్చునిటీస్ డబుల్ అయితే, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్లోకి వెళ్తారు అన్న ప్రూవెన్ కాన్సెప్ట్. 90 రోజులు చాలు ఫినాన్షియల్ ఆర్థిక రేఖ మొత్తం కంప్లీట్గా మారడానికి. 90 days ఇస్ మోర్ దెన్ ఇనఫ్. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. మరి పైన 21 దేనికంటే ఏదైనా ఒక హ్యాబిచువేట్గా మారడానికి యాజ్ పర్ సైకాలజీ 21 days ఇస్ మోర్ దెన్ ఇనఫ్. ఏదైనా ఒక కొత్త విషయం అలవాటు అవ్వడానికి. అండ్ 2 + 1 = 3 ఇస్ అన్ యూనివర్సల్ నెంబర్. కింద 90, 9 + 0 9, ఇట్స్ అన్ అగైన్ యూనివర్సల్ నెంబర్. క్లియర్? వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫార్ములా. సో దీనికి సంబంధించి సంపూర్ణంగా మనం డీకోడ్ చేయబోతా ఉన్నాం. అండ్ 2026 బ్రహ్మాండంగా ఉండబోతుంది. అతి త్వరలో దాని గురించి మాట్లాడబోతా ఉన్నాం. సృష్టిలో ఏమేమి చేంజెస్ జరగబోతా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా మారబోతా ఉన్నాయి. ఒక మానవుడు యద్భావం తద్భవతి అన్నది నమ్మితే, యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్ అని బైబుల్లో ఉన్న స్టేట్మెంట్ నమ్మితే, ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్ గౌతమ్ బుద్ధుడు చెప్పిన స్టేట్మెంట్ నమ్మితే, వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్ అని ఖురాన్లో ఉన్న స్టేట్మెంట్ మీరు నమ్మగలిగితే, ఈ 3 నెలలు మీరు సాధన చేయగలిగితే, మీ హెయిర్ టిప్ని టచ్ చేసిన నెగిటివ్ గాలి కానీ, ధూళి కానీ, పీడ కానీ ఉండదు, రాదు, రాలేదు. అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ మాట్లాడబోతా ఉన్నాం. ఉద్యోగం కనుక ఇప్పుడు పర్సన్ టు పర్సన్ సక్సెస్కి మీనింగ్ డిఫరెంట్ అమ్మా. ఉద్యోగం లేని వాడికి ఒక చిన్న ఉద్యోగం దొరకడమే సక్సెస్. పెళ్లి కొరకు 5 సంవత్సరాలు ట్రై చేస్తున్న వ్యక్తికి పెళ్లి కన్ఫర్మ్ అవ్వడమే సక్సెస్. వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచిస్తున్న వాడికి ₹1 కోటి ప్రాజెక్ట్ రావడమే సక్సెస్. ప్రెగ్నెన్సీతో ఫెయిల్ అయ్యి బాధపడుతున్న ఒక ఆడపిల్లకి, ఒక ఆమెకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడమే సక్సెస్. సో పర్సన్ టు పర్సన్ సక్సెస్ అనేది డిఫరెన్స్. బట్ ఎటువంటి మానవుడికైనా ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడం అనేది సక్సెస్. దాని గురించి కంప్లీట్ డీకోడ్ చేయబోతా ఉన్నాం. జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్, వెల్త్, పీస్, లావిష్ అబండెన్స్, హ్యూజ్ గ్రోత్, జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మలు పటాపంచలు అయిపోవడము, దోషాలు, పితృదోషాలు అన్నీ పోవడము, అన్నీ పోయి నవగ్రహాల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందడం ఎలా, పంచభూతాల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందడం ఎలా, ఏ విధంగా నేనైనా వ్యక్తిని ట్రాన్స్ఫర్మ్ అయితే, మారితే, తల వెంట నుండి కాళ్ళ గోరు వరకు సృష్టి నన్ను ఇష్టపడుతుంది. ఓకే, దైవశక్తి నన్ను ఇష్టపడుతుంది, ప్రకృతి నన్ను ఇష్టపడుతుంది, నాకు ఎలాంటి అవకాశాలు ఇస్తుంది. మేజర్ సీక్రెట్స్ మా అట్ ఆస్ట్రాలజీ మేనిఫెస్టేషన్, న్యూమరాలజీ మేనిఫెస్టేషన్, వాస్తు మేనిఫెస్టేషన్, ఇవన్నీ జోడించి ఒక దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం, ఇప్పటి వరకు కన్ని విని ఎరుగని దైవశక్తి, విశ్వశక్తి మాట్లాడబోతుంది. వైబ్రెంట్ శ్రీ వంశీ గారికి కాదు, ఆత్మ నమస్కార్ అన్నంత వరకే ఈ శరీరం నుంచి వస్తున్న మాట. ఆ తరువాత ఏదో ఒక శక్తి, ఏదైతే మేము సాధన చేస్తున్నామో ఆ శక్తి ఆత్మలోకి ప్రవేశించి నాలిక ద్వారా మాటని ఇస్తే గాని మాకు నాలిక కదలదు. ఇది దైవ వాక్కు, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రోగ్రామ్కి ఎటువంటి ఇండెక్స్, కాంటెంట్, కాంటెక్స్ట్ ఉండదు. దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహమే, దైవం ప్రసాదించిన ఒక ప్యాటర్నే దానికి ఇండెక్స్, కాంటెక్స్ట్, కాంటెంట్ అన్ని. ఈ వీడియో వాళ్ళు ముందుకు వచ్చింది అంటేనే ఫేట్ మారుతుంది, ఉన్నత శిఖరాలకు వెళ్ళడం కొరకు, కర్మ మారుతుంది, మంచి కార్యక్రమాల కొరకు, ఫినాన్షియల్ స్టేటస్ మారుతుంది, అబుండెన్స్ వైపు, ఆరోగ్య స్థితిగతులు మారుతున్నాయి, సంపూర్ణ ఆరోగ్యం వైపు అని వాళ్ళు ప్రే చేస్తున్న ఇష్ట దైవం నుంచి వచ్చిన సంకేతమే, సైనే ఈ వీడియో అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. అండ్ మనకు వచ్చింది అప్డేట్ మన పిఆర్ టీం నుండి, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉన్నారని
అతి త్వరలో మీరు నేను కలిపి 7 రోజులు జర్నీ చేయబోతా ఉన్నాం. అక్టోబర్ 12వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఉండబోతుంది. జూమ్ కాల్ మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. ఈ 7 days క్లాసెస్ కూడా రికార్డింగ్ అవుతున్నాయి. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ రికార్డింగ్ ఇవ్వబోతా ఉన్నాం. అతి త్వరలో కలవబోతున్నాం. ఈ యొక్క దైవ కార్యక్రమానికి మీరు సిద్ధమైతే కామెంట్స్లో ఐ ఆమ్ రెడీ అని టైప్ చేయండి. అతి త్వరలో కలిసి జర్నీ చేద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక గొప్ప కార్యక్రమంతో అక్టోబర్ 12 తారీఖు నుంచి వరుసగా 7 రోజులు జూమ్ క్లాసెస్ జరగబోతున్నాయి. మరి ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. వంశీ గారు చెప్పినట్టుగా జాబ్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, ఇంకా ప్రతిదీ అనమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కూడా, మరొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ క్లాసెస్ అటెండ్ అవుతారో వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పారు కదా. మరి ఇంక లేట్ ఎందుకు చేస్తున్నారు? పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా వంశీ గారిని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, మాట్లాడాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ.